హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ. ఈరోజు మన ఛానల్లో వచ్చే రెసిపీ తుమ్ముకూర పచ్చడి. తుమ్ముకూర అంటే ఏంటి అనుకుంటారేమో. వినాయక చవితి రోజున వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. పప్పులోనో లేదంటే పచ్చడి కింద చేసి పెడతారు. ఈ తుమ్ముకూర మా అమ్మ వాళ్ళ ఊర్లో దొరుకుతుందండి. ఈరోజు మా అమ్మగారు ఈ తుమ్ముకూరని తీసుకొచ్చారు. అది పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తా. పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి స్టవ్ పై మూకుడు పెట్టి మూకుడులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చిని వేసి వేగించుకోవాలి. ఇలా వేగుతూ ఉంటాయండి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న తుమ్ముకూరని ఇందులో వేసి వేగనివ్వాలి. ఇది కొంతమంది అండి నీటిలో ఉడకబెట్టి పచ్చడి చేస్తారండి. నీటిలో ఉడకబెట్టి పచ్చడి చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఎందుకంటే ఆ నీటిని మనం పడేస్తాము. ఓన్లీ ఆకులనే పచ్చడి చేసుకుంటాము. అలాంటప్పుడు అందులో ఉన్న పోషకాలు మనకు ఎలా లభిస్తాయి? అందుకని మీరు నీటిలో ఉడకబెట్టి పడేయవద్దండి. ఇలా డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసుకొని మగ్గపెట్టుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ ఆకు కోసం కొంతమందికి తెలియకపోవచ్చండి. నాకు కూడా పెద్దగా తెలీదు. నాకు కూడా ఒక అక్క చెప్పింది. మన ఒంటి మీద తామర అనేది వస్తే ఈ ఆకును, కల్లుప్పు నూరి ఆ తామర మీద రాస్తే తామర తగ్గిపోతదంటండి. అలాగే వీటిలి పువ్వులు కూడా ఈశ్వరుడికి చాలా ఇష్టమంట. ఇలా మొత్తం ఆకంతా వేసుకున్నాక మూత పెట్టుకుందాము. మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఎంత మెత్తగా మ్యాష్ అయిపోయిందో ఆకు. అలాగే ఈ ఆకుతో కూడా ఇంకో ఉపయోగాలు కూడా ఉన్నాయండి. మన ఒంటి మీద తెల్ల తెల్ల మచ్చలు సోపు కింద వస్తాయి కదా! ఈ ఆకు రసం తీసి ఆ మచ్చల మీద అనేది రాస్తే సోప్ అనేది పోతదంటండి. అలాగే మనకి కీళ్ళ నొప్పులొచ్చినా సరే ఆ రసాన్ని ఆయిల్‌లాగా మర్దన చేసుకుంటే నొప్పనేది తగ్గుతదంటండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని, అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకుందాం. అలాగా 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి చూస్తే ఇలా మగ్గిందండి. స్టవ్ కట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకుందాం. మీకు ముందుగా చూపించాను కదండీ తుమ్ముకూర. అది నేను మొత్తం వేయలేదు. కొద్దిగా వేసి కొద్దిగా వదిలేసానండి. అలాగే మా అమ్మగారు చెట్లు కూడా తెచ్చారు. అయి కుండీలో వేసుకోవాలి. ఇంకా వేయలేదు. అదిగోండి ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయి విచ్చుకోలేదండి. మొగ్గలతో ఉంది. చల్లారిన తర్వాత పచ్చిమిర్చి మిక్సీ జార్‌లో వేసుకున్నామండి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆకు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అంతే చట్నీ రెడీ. సారీ అండి ఇక్కడ వీడియో స్కిప్ అయిపోయింది. అందుకని మిక్సీ పట్టిన తర్వాత ఆ చట్నీ మీకు కనిపించట్లేదు. తుమ్ముకూర పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత తాలింపు పెట్టుకుంటే సరిపోద్దండి. అన్నంలో వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. కొత్త రెసిపీతో మీ ముందుంటాను. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి.
బాయ్.